సో ఎప్పుడైతే ఈ రకంగా ఇది వచ్చేసిందో దాన్ని బట్టే మనం ఆలోచిస్తూ ఉంటాం, దాన్ని బట్టే మనకి ఈ కర్మలు. ఇప్పుడు దొంగోడు ఉంటాడు, నేను ఈరోజు దొంగతనం చేయకూడదు అనుకుంటాడు, కానీ దొంగతనం చేస్తాడు. ఎందుకు? వాడి పూర్వజన్మ కర్మలు లాగుతూ ఉంటాయి. తర్వాత ఒక్కొక్కడు ఉంటాడు మంచి పనులే చేస్తూ ఉంటాడు, వాడు అన్నీ అడుక్కుంటూ ఉంటాడు డబ్బులు రాకపోయినా, కానీ ధర్మాన్ని వదలడు. ఎందుకని? వాడు పూర్వజన్మ కర్మలు. పూర్వజన్మ కృతం పాపం రోగరూపేణ పీడిత. పూర్వజన్మల్లో చేసినటువంటి కర్మలు అన్నీ కూడా రోగాల రూపంలో మనల్ని పీడిస్తాయి అని శాస్త్రం చెప్తోంది. కాబట్టి నువ్వు ఈ యొక్క గురు చరిత్రలో చెప్తాడు, దీపకుడు అనేటటువంటి శిష్యుడికి ఒక గురువు ఉంటాడు, వేదధర్ముడు అని. ఆయన నా పాపపు కర్మలన్నీ నేను అనుభవించేసుకోవాలా, లేకపోతే నాకు ఈ జన్మలో మోక్షం రాదని ఆయన ఏం చేస్తాడు, కుష్టు వ్యాధి అంతా తెచ్చేసుకుంటాడు వంటి మీదకి. అప్పుడు ఆయన ఆలోచనలన్నీ క్రూరంగా మారిపోతాయి. శిష్యుడు వచ్చి అన్నం అడుక్కొని తీసుకొస్తే తక్కువ తెచ్చావు కాలుతో తన్నేస్తాడు, ఎక్కువ తెస్తే ఏంటి తిండిపోతా అనుకున్నావా, నేను ఇంత తెచ్చావు రుచిగా లేదని తన్నాడు. ఇట్లా అనమాట వేధించడం. మళ్ళీ వెంటనే జాలి పడుతూ అయ్యో నా కోసం కష్టపడుతున్నావురా అని అనడం.